మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడవు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. చదవబడిన వాక్యంలో మనం చూస్తే 3 గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ 3 గొప్ప ఆశీర్వాదాలకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ 2 మనలో ఉంటే ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఏంటి ఆశీర్వాదాలు? కృపయు కనికరమును సమాధానం. గమనించండి, ఇందులో రెండు కార్యాలు హృదయంలో జరిగేది, ఒక కార్యం బయట జరిగేది. కృప, కనికరము, సమాధానం. దేవుడు మన పట్ల తన హృదయములో కృప కలిగి ఉంటే, ఆయన కనికరము కార్యాలు చేస్తే అప్పుడు మన హృదయంలో సమాధానం కలుగుతుంది. కనుక కృప దేవుని హృదయంలో జరిగేది, సమాధానము మన హృదయంలో జరిగేది. ఈ మధ్యలో జరిగే కనికరమని చూసారండి, గాడ్స్ మెర్సీ, అదే మన జీవితంలో కార్యాలు జరిపించేది. దేవుని కనికరము ఎలా ఉంటుంది అంటే, మన జీవితంలో మన కష్ట నష్ట బాధల్లో ఆయన చేసిన కార్యాలన్నీ కూడా దేవుని కనికరం. ఆయన కృప ఎక్కడ ఉంటుందంటే, ఆయన హృదయంలో మనల్ని చూచినప్పుడు ఆయనకి కలిగిన ఫీలింగ్ కృపాసహితమైనటువంటి ఫీలింగ్. ఎప్పుడైతే మన పట్ల ఆయనకి దయ, ప్రేమ, కనికరము కలిగినప్పుడు, ఆ యొక్క ఫేవర్ మన పట్ల ఆయనకి కలిగినప్పుడు, దేవుని యొక్క హృదయము మన పట్ల కృపతో నిండిపోయినప్పుడు, ఆయన కార్యాలన్నీ కూడా కనికరముతోనే మన పట్ల జరుగుతాయి. ఆయన కనికరము గల కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు దేవుడు మన రోగాలను స్వస్థపరుస్తాడు, మన పోరాటాల్లో మనకి విజయం ఇస్తాడు, ఏ కొరతలు ఉన్నాయో కొరతలు తీరుస్తాడు. ఎప్పుడైతే మన నీడ్స్ మీట్ అయినాయో, ఎప్పుడైతే మన ప్రార్థనలు ఫలించిందో, మన హృదయంలో కలిగేది ఏంటండి? సమాధానము. కాబట్టి కృప మన పట్ల దేవునికి కలిగే ఫీలింగ్ ఆయన హృదయంలో, కనికరము మన పట్ల జరిగిన కార్యము, సమాధానము ఆ కార్యము తర్వాత మన హృదయంలో వచ్చే ఫీలింగే పీస్, సమాధానం. ఈ 3 గొప్ప కార్యాలు జరగాలంటే ప్రభు మనల్ని చూచినప్పుడు మనలో 2 ఉండాలట. ఏంటట? సత్యము, ప్రేమ. నా ప్రజలు నా బిడ్డలు సత్యములో నడిచి ప్రేమ కలిగి ఉంటే అప్పుడు నేను ఈ 3 వారికి ఇస్తాను. నా హృదయంలో కృప వారికి ఇస్తాను, వారికి పట్ల కనికరముతో కార్యాలు చేస్తాను, వారి హృదయములో నా సమాధానం నింపుతానంటున్నాడు. ఈరోజు అంత గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో రావడానికి ఈ 2 సమృద్ధిగా మనలో ఉంచుకుందాం. ఒకటేంటండి? సత్యము. రెండోది ఏంటండి? ప్రేమ. సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు దేవుడై ఉండి శరీరధారిగా మన మధ్య నివసించిన మనిషికి 100కి 100 పాళ్ళు మనిషి, ఆయన 100కి 100 పాళ్ళు దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన ప్రభు అని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుటయే సత్యం. ప్రేమ అంటే ఏంటండి? దేవుడు మనల్ని ఎటువంటి ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమతోనే దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన ప్రేమని లోకానికి చాటి చెప్పి ఒకరిని ఒకరు ప్రేమించుకుని గౌరవించుకున్నట్టే దేవుడు మన నుండి ఆశిస్తున్న ప్రేమ. కాబట్టి దేవుని సత్యంలో బలపడదాం, వాక్యం ద్వారా దేవుని సత్యంలో బలపడదాం. దేవుని వాక్యానికి లోబడుట ద్వారా ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నామో మనం మన ప్రేమను వ్యక్తపరుద్దాం. ఎదట వారిని కూడా మనము దేవుని చేత ఎలా ప్రేమింపబడుతున్నామో అలా ప్రేమిద్దాం. ఈ కార్యం చేస్తే, ఈ 2 కార్యాలు వాక్యం సత్యములోను ప్రేమలోను బలపడితే కృప, కనికరము, సమాధానము మెండుగా మనం పొందుకుందాం. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనకు అర్థం అయ్యేలా చేసి, దేవుని వాక్య సత్యములోను దేవుని ప్రేమలోను ఆయన వాక్యానికి లోబడుతూ మనం జీవించి త్రియేక దేవుని కృప, కనికరము, సమాధానము సమృద్ధిగా పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని సరైన విధంగా నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి, ఈ అండర్స్టాండింగ్ బట్టి, సత్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ సత్యంలో బలపడుతూ, నీ ప్రేమలో వర్ధిల్లుతూ, నీ కృపా, కనికర, సమాధానాలు
సమృద్ధిగా పొందుకునే భాగ్యం మాకు దయచేయమని కృపగల తండ్రి, ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే నీ ప్రేమగల పాదాలకు మమ్మల్ని అప్పగించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.